నిజామాబాద్ జిల్లా వేల్పూర్ లో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇవాళ చెలో వేల్పూర్ కు పిలుపునిచ్చింది కాంగ్రెస్. బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డికి కనువిప్పు పేరుతో కాంగ్రెస్ కార్యక్రమం చేపట్టనుంది. అయితే కాంగ్రెస్ కనువిప్పు కార్యక్రమానికి అనుమతి లేదంటున్నారు పోలీసులు. వేల్పూర్ లో భారీగా మోహరించారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా డీసీసీ అధ్యక్షుడు మోహన్ రెడ్డి, బాల్కొండ ఇన్ఛార్జ్ సునీల్ రెడ్డి సహా ముఖ్య నేతలందరినీ గృహ నిర్బంధం చేశారు. అలాగే వేల్పూర్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేలా భారీగా మోహరించారు పోలీసులు. అక్కడ అటు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ఇంటి దగ్గర కూడా భారీగా మోహరించారు పోలీసులు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ మనకు అందిస్తారు. సతీష్, ఈ రోజు వేల్పూర్ లో టెన్షన్ వాతావరణం నెలకొన్నట్లు తెలుస్తోంది. చెలో వేల్పూర్ కి కాంగ్రెస్ పిలుపునిచ్చింది. ఓవైపు పోలీసులు అయితే అనుమతి లేదంటున్నారు. ఉండే అవకాశం ఉందా? ఈ రోజు అసలు ఏం జరుగుతోంది అక్కడ? ప్రస్తుతం అయితే నిజామాబాద్ జిల్లాలోని బాల్కొండ నియోజకవర్గంలో ఒక టెన్షన్ వాతావరణం మాత్రం నెలకొంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య సవాలు ప్రతి సవాళ్లతో వేల్పూర్ రాజకీయాల్లో కొంచెం వీటెక్కుతుందని చెప్పుకోవచ్చు. మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి బాల్కొండ నియోజకవర్గంలో ఇటు కాంగ్రెస్ ఒక సవాలు విసరడం జరిగింది. ఏదైతే గల్ఫ్ సంబంధించినటువంటి కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం పట్టించుకోలేదని చెప్పి మాజీ మంత్రి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఇటు కాంగ్రెస్ కౌంటర్ గా చెలో వేల్పూర్ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డికి కనువిప్పు కార్యక్రమం పేరిట పిలుపునిచ్చింది. దీంతో కాంగ్రెస్ శ్రేణులంతా కూడా పెద్ద ఎత్తున బాల్కొండ నియోజకవర్గంలోని వేల్పూర్ కు గాంధీ చౌరస్తాకు బయలుదేరేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో పోలీసులు ఆంక్షలు విధించారు. మరొక వైపు బీఆర్ఎస్ సంబంధించినటువంటి నేతలు కూడా కాంగ్రెస్ కు కౌంటర్ గా వారు కూడా వేల్పూర్ చౌరస్తాలోని చెలో గాంధీకి అంటూ వాళ్ళు కూడా పిలుపునివ్వడం జరిగింది. రైతు భరోసా, అదేవిధంగా రుణమాఫీ కానీ రైతులు బాధిత గల్ఫ్ కార్మికులతో పాటు వస్తామని చెప్పి బీఆర్ఎస్ నాయకులు పిలుపునివ్వడం జరిగింది. దీంతో ఇటు కాంగ్రెస్ అదేవిధంగా బీఆర్ఎస్ ఇరు పార్టీలు ఇచ్చినటువంటి పిలుపుతో ఒక్కసారిగా బాల్కొండలో ఒక టెన్షన్ వాతావరణం మాత్రం నెలకొందని చెప్పుకోవచ్చు. ఈ రోజు ఉదయం నుంచి ఇటు బీఆర్ఎస్ సంబంధించినటువంటి నాయకులను అరెస్టు చేస్తున్నారు. అదేవిధంగా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో కొంతమంది బీఆర్ఎస్ సంబంధించిన నాయకులను నిర్బంధించడం జరిగింది. అదేవిధంగా కాంగ్రెస్ సంబంధించినటువంటి నాయకులు ఎవరు కూడా బాల్కొండ వెళ్లకుండా ముందస్తుగానే అరెస్టు చేస్తున్నారు. మరికొంతమందిని గృహ నిర్బంధం చేస్తున్నటువంటి పరిస్థితి. నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి మోహన్ రెడ్డిని కూడా ప్రస్తుతం అయితే గృహ నిర్బంధం చేయడం జరిగింది. ఎవరు కూడా బాల్కొండ వెళ్లకుండా పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అయితే 144 సెక్షన్ మాత్రం బాల్కొండ నియోజకవర్గంలో కొనసాగుతుంది. ఎవరిని కూడా అనుమతి లేదు, ఎవరు కూడా బాల్కొండ వైపు రావద్దు. వేల్పూర్ లో పెద్ద ఎత్తున పోలీసు పహారా కూడా కొనసాగుతుంది. బీఆర్ఎస్ అదేవిధంగా కాంగ్రెస్ ఇరువురు కూడా ఎవరు వచ్చినా అరెస్ట్ చేస్తామని చెప్పి కేసులు నమోదు చేస్తామని చెప్పి పోలీసులు హెచ్చరించినప్పటికీ రెండు పార్టీలు కూడా ఇదొక సవాల్గానే తీసుకున్నాయి. ఎవరైనా ఖచ్చితంగా మేము గాంధీకి వస్తామని చెప్పి ఇటు కాంగ్రెస్ నాయకులు అదేవిధంగా బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు. గాంధీ చౌరస్తా వద్ద కూడా భారీగా పోలీసు బందోబస్తు కొనసాగుతుంది. ఎవరిని కూడా బాల్కొండ వైపు రాకుండా పోలీసుల పహారా మాత్రం కొనసాగుతుంది. సవాళ్ల ప్రతి సవాళ్లతో మాత్రం ఇటు నిజామాబాద్ జిల్లాలోని బాల్కొండ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. సుమా, థ్యాంక్ యూ సతీష్.